సమయంలో అందరికీ సుపరిచితమైన వాక్యం నేను రోజు చదువుతూనే ఉంటాను. ఆదికాండము మొదటి అధ్యాయం 3వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చిన్న మాటలు సహాయం కోసం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రంగా దేవానికి వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. తండ్రి నేను దాసుడు నేను బైబుల్ చేతిలో పట్టుకోవడానికి కూడా నాకు ఏ యోగ్యత లేదు ప్రభు. నీకు వందనాలు. దయతో నన్ను క్షమించు. నేను చేసిన ప్రతి అపరాధ దోషంలో మరొకసారి సిల్వ రక్తంతో కడిగి పరిశుద్ధీకరించిన ప్రభు. నీకు వందనాలు ప్రభు. ఎలాగూ నేను ఈ వాక్యం వివరించాలో తగిన జ్ఞానము శక్తిని మీరు అనుగ్రహించండి సార్ ప్రభు. వినిచిన వారందరి తండ్రి ఇందులో ఉన్న మనమనం తెలుసుకున్నప్పుడు సహాయం తెచ్చింది ప్రభు. నీకు వందనాలు తండ్రి. నేను విని వదిలేయకుండా ప్రభు అదేమో నీకు వందనాలు. మా హృదయాల్లో స్థిరపరచుకుని ప్రభు ప్రతి ఒక్కరికి మీరు చెప్పినట్లుగా సహాయం తెచ్చేయండి ప్రభు. చెప్తున్న ఈ దాసుడికి జ్ఞానం దయచేయండి, తగ్గింపు దయచేయండి ప్రభు. నేను నీకు వందనాలు ప్రభు. నేను చెప్పేటప్పుడు ప్రభు నీవు మాత్రం వారందరికీ కనిపించి ప్రభు నీ నామానికి మహిమ ఘనత పొందుకోమనవచ్చు. చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ఏం చదువుతాను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇది వాక్యం చదవనోళ్ళు మన దాంట్లో ఎవరు ఉండరు, విననోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా. మనం క్రైస్తవ జీవితంలో మరి దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుణ్ణి నమ్ముకొని అన్యజనులు అనే 2 విభాగాలుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కదా. ఈ వాక్యాన్ని చదివిన దాన్ని బట్టి చూస్తే మనం ఎవరి సంబంధం? ఇప్పుడు వాక్యాన్ని బట్టి చదివినాం కదా, మనం ఎవరి సంబంధం? దేవుని సంబంధం కదా. దేవుని సంబంధం అంటే వెలుగు సంబంధం, అవునా? మరి చీకటి ఎవరు? చీకటి సాతాను అయితే మరి దేవుడు వెలుగే ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. దేవుడు సృష్టింపక ముందే ఆ చీకటి ఉంది అని ఏ గ్రంథంలో తాతయ్య రాశారు? ఎవరైనా ఐడియా ఉందా? విశ్వ ప్రణాళిక. దేవుని విశ్వ ప్రణాళికలో దేవుడు ఇంకా ఓఫ్రాయ్ గారు చాలా స్పష్టంగా వివరిస్తాడు ఆ చీకటి ఎలా ఉంది, అసలు దేవుడు సృష్టించక ముందే ఆ చీకటి ఎలా ఉందో మొత్తం వివరిస్తాడు. దాన్ని ఒకసారి వీరైతే చదవండి. అయితే మరి ఇక్కడ చెప్పబడిన వాక్యం నిమిత్తం మనం చూస్తే వెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి చీకటిలో వెలుగు ఉంటుందా? వెలుగు చీకటి 2 కలిసి ఉంటాయా? చీకటి దగ్గరికి వెలుగుగానే చీకటి ఉంటుంది అసలు? మరి మన నిత్య జీవితంలో మనము ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకున్న రోజు నుంచి మనం ఎవరి సంబంధం అయిపోయినా? ఇప్పుడు వెలుగు సంబంధం అయిపోయినాం, దేవుడి సంబంధం అయిపోయినాం. ఇంకా చీకటి కార్యాలు మనలో ఉండొద్దు. మన లోపల ఏముండాలి? వెలుగు సంబంధమైన కార్యాలే ఉండాలి. మరి అలాగే యోహాను సువార్తలో ఒకసారి 3వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాము, ఇంకా క్లుప్తంగా అర్థమవుతుంది. యోహాను 3:20. ద్వేషించును రాడు. మరి దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించునంట. దుష్కార్యం ఎవరైతే చేస్తున్నారో, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళంతా ఎవరిని ద్వేషిస్తూ ఇండైరెక్ట్గా దేవుణ్ణి ద్వేషించి వాళ్ళు ఎవరి దగ్గరికి రారు? వెలుగు దగ్గరికి రారు. వాళ్ళ లోపల ఇంకా ఏమున్నాయి? చీకటి ఉంది. మరి ఆ చీకటి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే వెలుగు యొక్క లక్షణం ఇంకోటి ఏంది? మంచి పనులు, మంచి క్రియలు. క్రియలు అంటే పనులే, అందరికి తెలిసిందే కదా. మరి వెలుగు యొక్క ఇంకొక లక్షణం, దేవుడి యొక్క మంచి లక్షణం ఏంటంటే మంచి క్రియలు. ఎవరైతే మంచి క్రియలు చేస్తున్నారో, దుష్కార్యాలు కాకుండా
వాళ్ళందరూ దేవుని సంబంధులు. ఎవరైతే మరి దేవుని దగ్గరికి రావడానికి భయపడుతూ మరి దుష్కార్యాలు చేస్తూ దేవుడిని ద్వేషిస్తున్నారో వారంతా ఎవరు? చీకటి సంబంధులు. అంటే దేవుడిని నమ్ముకున్నాక కూడా మనం కొన్నిసార్లు చేయొచ్చు, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మనం పశ్చాత్తాపడడం, మళ్ళీ దేవుడితో కనెక్ట్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది సహజంగా. నేననే కాదు, అందరు క్రైస్తవ జీవితంలో మరి మీ అందరికీ ఈసీజీ తెలుసా? ఎవరికైనా ఈసీజీ నార్మల్గా మన హార్ట్ రేట్ ఎలా ఉందో చెక్ చేయడానికి వాడతారు. చిన్న అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. అది స్ట్రేట్ ఒకే లైన్ ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? స్ట్రేట్ ఒకే లైన్ ఉంటే ఎలా అంట? చచ్చిపోయినని అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు వెంటనే, ఈ మనిషి బతికలేడని. మరి ఒకవేళ బతికుందంటే అది షేప్ ఎలా ఉంటుంది? ఇలా పైనకి కిందికి ఉంటుంది కదా. అలాగే క్రైస్తవ జీవితంలో మరి కష్టాలు ఇంకా సుఖాలు రావట్లేదు, ఓన్లీ సుఖాలే ఉన్నాయంటే మనకి అందరికి నిజంగా సుఖాలే ఉంటాయా? దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి నీకు నిజంగా కష్టాలు రావట్లేదు అంటే ఇంకా ఒకసారి మనం మన విశ్వాసాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుందేమో దేవుని దగ్గర. నిజంగా మన విశ్వాసంలో ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో వారి జీవితంలో ఆ ఈసీజీలో వచ్చినట్టు ఒకసారి అప్స్ అండ్ డౌన్స్ ఇట్లా రేఖలు వస్తూ ఉంటాయి. అట్లుంటేనే మనము బ్రతుకున్నట్టు. ఒకవేళ ఒకటి స్ట్రేట్ లైట్ ఉన్నా అంటే మనం ఆల్రెడీ చచ్చిపోయిన మనం. కాబట్టి వెలుగు సంబంధులు ఏం చేస్తారు? మంచి కార్యాలు, మంచి విషయాలపైన దృష్టి పెడతారు. అలాగే మరి యోహాను సువార్త 9 దేవుడు ఏమని చెప్పిండు? ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఏమని చెప్పిండు? చీకటిని అని చెప్పాడా? మరి దేవుడు లోకంలో ఇప్పుడు వదిలి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఈ లోకం అంతా ఎవరి సంబంధంలో ఉంది? దుష్టుని సంబంధంలో, దుష్టుని ఆధిపత్యంలో ఉంది. మరి దేవుడు వెళ్ళిపోయాక ఆ యొక్క వెలుగు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ఇంకో చోటు ఉంటుంది. ఇప్పుడు అది మనందరికీ విని ఉంటాం, తెలుసు, అందరికీ సుపరిచితమే. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఇంకో దగ్గర ఉప్పై ఉన్నారు అంటారు కదా. మనం లోకానికి ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని రోజులు బతికాడు? 33 సంవత్సరాలు 3 సంవత్సరాలు పరిచయం చేసి తర్వాత పరలోకంకి వెళ్ళిపోయాడు కదా. మరి ఆ దేవుడు వెళ్ళిపోయాక ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? దేవుని యొక్క బిడ్డలమైన మనము మరి అన్యజనుల నుంచి వేరుపరిచి, అంటే చీకటిల నుంచి మనం బయటకు తీసుకొచ్చి మనల్ని వెలుగులోకి, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఇప్పుడు మనం దేవుని పోలికగా మనం ఉండి అన్యజనుల్లో, ఇప్పుడు అన్యజనులందరినీ మనం దేంతో పోల్చుతాం? చీకటి అనుకుంటే మనందరం ఎవరు? వెలుగు. మరి నోవాహుని బట్టి ఆ ఓడలో నోవాహుని బట్టి మళ్ళీ ఒక జనాంగాన్ని ఎలాగైతే సృష్టించిండో, ఎవరైతే ఆ కాలంలో పాపాలు చేస్తూ వాళ్ళందరినీ జలప్రవాహంలో చనిపోయినిచ్చి మళ్ళా నోవాహుని బట్టి మళ్ళీ బ్రతికించాడు కదా. మరి ఆ కాలంలో నోవాహు ఎలా ఉన్నాడు? ఒక వెలుగుగా, ఒక దేవుని యొక్క వెలుగుగా ఉన్నాడు కదా. మరి మన ఈ జనరేషన్లో మనమున్న ఈ 2026 ఈ జెన్జీ కాలంలో మనం ఎలా ఉండాలి? మన ఫ్రెండ్స్ అందరూ ఒకలా ఉంటారు. మన చుట్టుపక్కల ఉండే మన కొలీగ్స్, మనతో ఉండే, ఇంకా మనం ఎక్కడైతే పనిచేస్తుంటామో కాలేజీలో, స్కూల్లో, అక్కడ అందరూ వేరేలా ఉంటారు, మనం ఒకలాగా ఉండాలి. వాళ్ళు మన ప్రవర్తన బట్టి ఏమైపోవాలి? మన వెలుగును చూసి, అరే వీళ్ళు క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా? క్రైస్తవులు అంటే దుష్కార్యాలు చేయరు, మంచి కార్యాలు చేస్తారు. క్రైస్తవులు అంటే ఇది, అంటే వాళ్ళు ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కనిపించాలి.
మనం కూడా వాళ్ళతో పాటు ఏమంటారు వాళ్ళతో కలిసిపోతే వాళ్ళకి మనకు ఇంకా తేడా ఉండదు కదా, అవునా కదా? కాబట్టి దేవుడు మనల్ని ఈ రాత్రి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, మనం దేవుని యొక్క సంబంధం కాబట్టి వెలుగు సంబంధంలాగా ఉండాలి. మరి చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 5:34-5. జింపకపోయాను. సరే, ఇదంతా చెప్తున్నావు బాగా, అప్పటి నుంచి స్టార్ట్ చేసినావు, ఆదికాండం 1:3 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళా కీర్తనలోకి వచ్చినావు. కానీ అసలు నిజంగా కొన్నిసార్లు మనలో వెలుగు ఉండదు అంటే, నిజంగా మనం చీకట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి నాకు అంటే, ఇక్కడ క్లియర్గా చెప్పాడు దేవుడు, వారు ఆయన చుట్టూ చూడగా వారికి వెలుగు కలిగను. మరి మనలో వెలుగు లేదు, చీకటి కార్యాలు ఎక్కువైపోతున్నాయి, అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే, చివరిగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయనతో చూడగా ఎవరైతే దేవుని వైపు వచ్చి మళ్ళీ దేవా నాకు వెలుగు దయచేయి, నీ యొక్క ఆ పోలిక ఎలా ఉంటుందో, నేను నీలాగా ఈ సమాజంలో బతకాలనుకుంటాను, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి నిజంగా మొరపెడతారో వారి ముఖాలు ఎలా ఉంటాయంట, లజ్జింపకపోను అంటే, మనం ఇప్పుడు చూస్తే సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్లు, చాలా వరకు సెలబ్రిటీస్ కొన్ని క్రీమ్స్, కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. దేనికోసం చేయించుకుంటారు? వాళ్ళందరూ అందంగా ఉండాలి, చాలా గ్లామర్ ఉండాలి, ఎక్కువ రోజులు చూడడానికి. వాళ్ళ ఏజ్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు చూడడానికి ఎట్లుంటారు, చాలా యంగ్గా అనిపిస్తారు కదా. అసలు సీక్రెట్ ఏంటంటే, ఒక క్రైస్తవులమైన మనం కూడా నిజంగా యంగ్గా కనిపించాలి, మన ఫేస్ కూడా గ్లామర్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? నిజంగా దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టగా అలా ముఖంలో ఎప్పుడు లజ్జింపకపోవడం. నిజంగా ముఖాలు లజ్జింపకపోవనంటే మన ముఖాలు కూడా దేవుని వల్లే ప్రకాశిస్తూ ఉంటాయి. మనం ఎవరం వెలుగు సంబంధం కాబట్టి. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖం ఒకలా ఉంది, కొండ దిగినప్పుడు ఒకలాగా ఉంది. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన కొంచెం డౌట్తో, అనుమానంతో, ప్రార్థన అట్లా వెళ్ళాడు. కొండ దిగి రాగానే ఆయన ముఖం ఎలా ఉందంట, మెరుస్తూ, చూడడానికి చాలామంది భయపడ్డారు. కాబట్టి మనం క్రైస్తవులుగా, వెలుగు సంబంధులుగా మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరకు వచ్చి మరి మనకున్న యొక్క మంచి క్రియలు దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ, మరి లోక సంబంధమైన వాళ్ళకి వేరుగా ఉంటూ, మన వెలుగు సంబంధం కనుక దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థిస్తే దేవుడు మన ముఖాలను ఎప్పుడు గ్లామర్ లేకుండా చేయడు. ఎప్పుడు మన ముఖంలో ఎప్పుడు బ్రైట్ స్మైల్ ఉంటుంది. చూసే వాళ్ళకు కూడా, మన క్రైస్తవులు కొంతమంది చాలా వరకు మూడీగా ఉండడం కూడా నాకు నచ్చదు. ఏదో కోల్పోయినట్టు జీవితంలో చాలా వరకు ఉంటారు కొంతమంది. అలా ఉండాలని దేవుడు కోరుకోడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక దగ్గర ఉంటుంది, తర్వాత చదువుకోండి, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అని. మళ్ళీ వెంటనే ఇంకో మాట ఏమంటాడంటే, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుడి. మన జీవితంలో వస్తూనే ఉంటాయి కొన్ని ఆటుపోట్లు, కొన్ని విశ్వాసం మనల్ని బలహీనపరిచే సందర్భాలు. కానీ మళ్ళీ మనం దేవుడి దగ్గర రావాలి. 34వ కీర్తనలో 5వ వచనంలో చెప్పినట్టు, దేవుడి దగ్గరకు వచ్చి ఆ వెలుగు నాకు మళ్ళీ రావాలి దేవా, నేను ఈ సమాజానికి ఒక వెలుగుగా ఉండాలనుకుంటున్నాను చెప్పి ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో నిజంగా వారు దేవునికి వెలుగుగా ఉంటారో, అలాంటి వెలుగు మనందరం ఈరోజు రాత్రి దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకొని ముగించుకుంటామండి. చివరిగా మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఒకరిద్దరు ప్రార్థన చేసినట్లయితే ముగించుకుందాం.